నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? నా పేరు మహేష్ కూకట్పల్లి. ఓకే అన్న. ఇప్పుడు ఒక జనసేన కార్యకర్తగా, జనసేన నేతగా మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారి ఇప్పుడు అక్కడ పరిపాలన ఏ విధంగా ఉంది? 2 ఏళ్ల పరిపాలన ఏ విధంగా కొనసాగుతూ ఉంది ఏపీలో? మరి ఇక్కడ తెలంగాణలో రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? నమస్తే అన్న అందరికీ. ఇప్పుడు ఏందంటేనా మీరు ప్రెజెంట్ ఆంధ్రాలో చూస్తున్నారు. లాస్ట్ మీకు పవన్ కళ్యాణ్ అనేది డైరెక్ట్ పార్టీ పెట్టి ఇలా లక్కీగా సీఎం అయిపోవడం కానీ, డిప్యూటీ సీఎం అని కాలేదు. చాలా కొట్లాడి ప్రజల తెలుసుకొని ఒంటరిగా పోటీ చేశాడు. తర్వాత అక్కడున్న సమయంలో పొత్తులో పెట్టాడు. అయ్యి డిప్యూటీ సీఎం అయ్యాడు. దాని పరిపాలన మీరు చూస్తుంటారు ఆల్రెడీ. అడవి శాఖ మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయో మీరు క్లియర్గా చూస్తున్నారు. అండ్ ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ వచ్చేసి డైరెక్ట్ పదవుల కోసం అని ఎప్పుడు చూడలే. ప్రజల కోసం నాడి పట్టుకొని ఆయన తిరిగి చేసి కష్టపడిన నాయకులను తీసుకొని అలాగే ఇప్పుడు ఆయన వచ్చిన ఐడియాలజీ మాత్రం చాలా గొప్పదని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న సీట్లైనా సరే ఇప్పుడు దానికి తగ్గ సీట్లు తీసుకొని ఆల్రెడీ టీడీపీతో పొత్తున్న పెట్టుకొని తీసుకొని 22కి 21 గెలిచి 2 ఎంపీ సీట్ కదా గెలిచి ఆయన ఐడియాలజీ మనం ఫాలో అయ్యి చాలా మేము అతన్ని చేస్తున్నాం. అని అలాగే తెలంగాణలో కూడా ఒకటే మాట అండి. తెలంగాణలో ఇప్పుడు అందరూ అంటున్నారు తెలంగాణ రావద్దు. ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని ఎందుకు పెట్టిందండి? మొత్తం చేయనికే కదా. ఆయన ఇక్కడ కూడా చాలా వరకు తెలంగాణ ప్రజలని ఇప్పుడు ఉద్యమకారులను కానివ్వండి, అమరవీరులను కానివ్వండి అందరికీ ఇప్పుడు మేము కూడా తెలంగాణలో తిరిగిన వాళ్ళని చెప్తున్నాం. ఉద్యమకారులని ఉగ్రవాదుల్లాగా పోల్చారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీని గురించి ఏమంటారు? అసలు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ తెలంగాణ నుంచి ఎప్పుడైనా మాట్లాడారండి? ఒక్క వార్త నెగిటివ్గా మనం చెప్పాడా? ఉద్యమకారులైనా కానివ్వండి అందరికీ అందించిన రెస్పెక్ట్ కానీ మీరు చూసుకొని ఇప్పుడు కూడా అతను ఏమంటున్నాడు అంటే ఏ నాయకుడైనా చెప్పగలుగుతారా అండి? ఇప్పుడు తెలంగాణ ప్రజలకి నేను ఇస్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి అని చెప్పేసి అతను తెలంగాణ క్యాడర్ని మనకు ఒక ఇలాగ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ పెడదామని చూస్తున్నాను డైరెక్ట్ చెప్పిండు. అదే నా ఫ్రెండ్స్ అట్లనే వెళ్తాం. ఆయన అదర్శనంతో ఫాలో అవుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంతో పోరాటం జరుగుతూ ఉంది. అంటే కూటమి ప్రభుత్వంతో దాన్ని పొత్తు పెట్టుకొని గెలవడం జరిగింది. అక్కడ పనులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి? అంటే పవన్ కళ్యాణ్ తరపున కానివ్వండి, ఇటు చంద్రబాబు గారి తరపున కానివ్వండి, ఏ విధంగా జరుగుతున్నాయి? కూటమి ప్రభుత్వం పనులు ఏ విధంగా చేస్తుంది? పనులు మీరు చూస్తూనే ఉంటారు కానీ ఎంత మంచి ఇప్పుడు లాస్ట్ ఆ జగన్ ఫలితాలు మీరు చూసి ఉంటారు. ఇప్పుడు చూడండి మీకు అడవి శాఖ మంత్రి ఆయనకి ఇచ్చిన దాంట్లో ఎంత వర్క్ చేస్తారో అలాగనే చంద్రబాబు నాయుడు ఎట్లా చేస్తున్నారో మీరు చూడండి. ప్రతి ఒక్క దానికి టు డేట్ లైన్కి వెళ్తున్నారు. అలాగనే మొత్తం ఏదోదో చెప్పి చేయడం కాదు కానీ ఒక క్లారిటీగా చేసుకుని ప్రజలకు చెప్పి సోషల్ మీడియా వరకే కానీ రియాలిటీలో చేయట్లేదు పనులు. పనులు అసలు అవ్వట్లేదు అని చెప్పేసి చాలా ట్వీట్లు పెడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దీని గురించి ఏమంటారు? అది సోషల్ మీడియా మీకు తెలిసే ఉంటుందండి. వాళ్ళ యొక్క పేటీఎం బ్యాచ్ అని ఉంటుంది. అది ఇంకోటి మేము గ్రౌండ్లో తిరిగి పని చేస్తాం కాబట్టి నేను వెళ్ళాను మొత్తం తిరిగి అక్కడ ఉన్న ప్రజలతో తెలుసుకున్నాను ఏమేమి ఇబ్బంది ఉందన్న. ఇప్పుడు మీరు అప్పుడే చూస్తుంటారు ఎంత చేశారు. ప్రతి ఒక్క కాంటే మీరు గ్రౌండ్ వర్క్లో ప్రతి ఒక్కరిని పోయి అడగండి వాళ్ళు ఏం చెప్తారో చూడండి. అసలు ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం వారికి అయితే చాలా బెటర్ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది మీకే తెలుసు. సో ఇక్కడ తెలంగాణలో మరి జనసేన పార్టీ మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తే కనుక ఏ విధంగా ఉండబోతుంది? ప్రజలు జనసేనని ఎన్నుకుంటారంటారా? జనసేనని కానివ్వండి, టీడీపీని కానివ్వండి ఎన్నుకుంటారంటారా? ఎందుకంటే ఇక్కడ ఉన్న తెలంగాణ పార్టీలను కాదని. పొత్తుల టీడీపీ జనసేన బీజేపీ అనేది మనకి పైన అధిష్టానం తీసుకుంటుంది. దానివల్ల ఫాలో అవుతాం. ప్రెజర్ మనకున్నది అంటే జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తుంది. అలాగే ఇప్పుడున్న 2 ఏళ్లలో కానీ ఇప్పుడు వచ్చే మన జిఎస్ఎంసీ ఎలక్షన్లో కానీ అధిష్టానం చెప్పి మనం ఫాలో అవుతాం. పక్కా పోటీ చేస్తాము. దాని ఎన్ని సీట్లు అనేది ప్రజలతో పాటు మనం ప్రజలకు ఎట్లా చెప్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం అవుతుంది. మీటింగ్ పెడతారు. దాంట్లో బట్టి ప్రజలు నమ్మితే మనకు సీట్లు ఇస్తారు. లేదు అంటే దాని తర్వాత కూడా ఓడిపోయే బాధ లేదండి. మనకు తెలుసు మాకు ఎప్పుడు గెలవాలని లేదు. ఓడిపోయినా ఏది చూసుకుంటామో కానీ ప్రతి తెలంగాణలో బలపడతాం. తెలిసిన సో అన్న ఇప్పుడు ఏపీలో మహిళల క్రైమ్ గురించి మాట్లాడుకుంటే తగ్గిందంట. మహిళల క్రైమ్ అంటే ఇప్పుడు చాలా కిడ్నాప్లు అయ్యాయి అని చెప్పేసి రేప్ కేసులు. సో ఇట్లాంటివి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా కానివ్వండి, కూటమి ప్రభుత్వం ద్వారా కానివ్వండి ఇవి తగ్గాయి అంటారా? చాలా 100% తగ్గాయండి. మీరే చూస్తున్నారు. లాస్ట్ టైంతో మన 21 మంది ఆ మహిళలని మీకు వెంటనే చేసి అతను మనకి 24-48 అవర్స్లో తెచ్చి అక్కడే డీసీపీ గారు కూడా పెట్టడం జరిగింది. మీరు చూసి తెలిసే ఉంటుంది. అదే చూస్తారు. క్రైమ్ అనేది ఇప్పుడు అక్కడ ఉన్నదానికి ఏం తక్కువ ఎంత ఫాలో అవుతున్నారో అంత మంచి పోలీసు హ్యాండ్ పవర్ అయినా కానీ చాలా మంచిగా చేస్తున్నారు ప్రభుత్వం. సో ఫైనల్గా ఇక్కడ తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుంది అంటే మీరు ఏం చెప్తారు? చాలా బలంగా ఉండబోతుంది. ఖచ్చితంగా జనసేన పార్టీ తెలంగాణలో నిలబడుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.